అనగనగనగనగా ఒక ఊరిలో ఒక నక్క, ఒక మేక, ఒక గాడిద, ఒక కుక్క. ఈ 4 ఫ్రెండ్స్‌లా ఉండేవి. 4 మంచి స్నేహితులు. మేక, కుక్క, గాడిద. ఇవి 3 బాగా ఉంటాయి. పైకి ఎలా కనపడతాయో వాటి మనసుల్లో కూడా అదే ఉంటుంది. కానీ నక్క అలా కాదు. పైకి ఒకటి మాట్లాడుతుంది, మనసులో ఇంకోటి పెట్టుకుంటుంది. ఎంతైనా నక్క స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దాని బుద్ధి తెలిసినప్పటికీ ఆ 3 జంతువులు కూడా దానిని అస్సలు ఏమీ అనవు. ఎందుకంటే వాటికి ఇది కూడా మనలాగే సాటి జంతువే కదా! అందరూ కాదంటే ఎక్కడికి పోతుంది? తానే నిదానంగా మారుతుందిలే అని గాడిద పెద్ద మనసు చేసుకొని మేకకు, కుక్కకు ఇద్దరికీ చెబుతుంది. దాంతో సరేలే మిత్రమా, మనం అందరం ఒకటే. ఎవరం కాదన్నా ఎక్కడికి పోతాం? అందరం ఒకే చోట ఉండేవాళ్ళం. సంతోషంగా జీవించడమే కదా అందరికి కావాల్సింది అని కుక్క కూడా చెప్పింది. ఆ మాటలు విన్న మేక, సరే మీరేదంటే అదే, అందరం కలిసే ఉందాం అని తల ఊపింది. ఇక అన్ని జంతువులు కూడా బాగా మాట్లాడుకున్నాయి. ఒకరోజు ఎప్పటిలాగానే 4 కలిశాయి. అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి. మిత్రమా, ఈరోజు మీరు ఏం తిన్నారు అని నక్క గాడిదను అడిగింది. ఏం తినాలి మిత్రమా, ఏ చేలోకి పోయినా కానీ ఆ చేను యజమానులు కొడుతూ ఉన్నారు, వెంట పడుతున్నారు. ఏం చేయగలం? మనం వాళ్ళ పంటల్ని నాశనం చేయలేము, అలాగని ఇంకోటి తిని బ్రతకాలేము. ఏం చేద్దాం అని గాడిద అంది. అప్పుడు మేక కూడా, అవును మిత్రమా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియటం లేదు. ఎవరి చేనికి వెళ్ళినా కానీ అందరూ కొట్టడానికి వస్తున్నారు. ఆయన చేత నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మేక కూడా అంది. ఆ మాటలు విన్న కుక్క, నాకు ఒక ఆలోచన ఉంది, మీరందరూ పాటిస్తారా అని అడిగింది. అదేమిటో చెప్పు అని అంటే, మనం అందరం స్వయంగా మన పంటలు పండించుకుందాం. ఎవరి పంటలు వాళ్ళు పండించుకుందాం. ఎవరికి నచ్చిన పంట వాళ్ళు పండించుకుందాం. అప్పుడు ఒకళ్ళ తోటలోకి వెళ్ళి తినే పని లేదు. మీ మీ తోటలో నీకు నచ్చిన పంటే ఉంటుంది. అప్పుడు నీకు నచ్చిన ఆహారం నువ్వు తప్ప ఇంకెవ్వరికీ అధికారం ఉండదు. అంచేత మనకు నచ్చిన ఆహారాన్ని మనమే పండించుకుందాం అని కుక్క చెప్పింది. ఆ మాట విన్న నక్క సంతోషంగా సరే మనం అందరం పంటలు పండించుకుందాం అన్నాయి. మేక క్యారెట్ పంటను పండించుకుంటుంది. దానికి క్యారెట్లు అంటే బాగా ఇష్టం. అందుకని అది క్యారెట్ పంటను పండించుకొని తానే తినాలని కోరుకుంటుంది. ఇంకెవ్వరికీ పెట్టను. అడిగితే నా మిత్రులకు పెడతాను, అంతే తప్ప నేను ఇంకెవ్వరికీ పెట్టను అని మేక తనకు బాగా నచ్చిన క్యారెట్ తోటను వేసుకుంది. తర్వాత నక్క తనకు బాగా ఇష్టమైన క్యాబేజీ తోట వేసుకుంది. అది కూడా కొంచెంగా కాదు, చాలా వేసుకుంది. దానికి క్యాబేజీలు అంటే మహా ఇష్టం. ఆ క్యాబేజీని చూసుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది. కుక్కకు టమాటాలు, క్యారెట్లు రెండూ ఇష్టం. అందుకని దానికి నచ్చినట్టుగా తన పంటను వేసుకుంది. టమాటోలు, క్యారెట్లు వేసుకొని వాటిని పెంచుతూ, వాటిని చూస్తూ కుక్క కూడా సంతోషపడిపోతూ ఉంది. తర్వాత గాడిద. గాడిదకు అన్ని పంటలు ఇష్టమే. అదేంటంటే దానికి వంకాయలు, టమాటాలు, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ దానికి ఇష్టం. అందుకని ఒక పంటను కాకుండా తనకున్న కొద్ది పొలంలోనే మల్టీగ్రెయిన్ అన్ని పంటలు వేసేసిందనమాట. ఆ పంటలు చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంది. ఒకరోజు నక్క తన దుర్బుద్ధితోటి మేక పొలం దగ్గరికి వచ్చింది. తన చేలో ఉన్న క్యారెట్లు చూసేసరికి తనకు నోరూరింది. ఎలాగైనా తినాలి అనుకుంటుంది. అప్పుడు మేక అక్కడికి వచ్చింది.
ఏమిటి మిత్రమా ఇలా వచ్చావు అని అంది. ఏమీ లేదు మిత్రమా, నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు కొన్ని క్యారెట్లు ఇస్తావా అని అడిగింది. ఏ, నీ తోటలో క్యాబేజీ వేసుకున్నావు కదా, అవి తినొచ్చు కదా అని అంది మేక. కానీ నక్క ఆ మాటకు అదేం కాదు మిత్రమా, క్యాబేజీ కొంచెం లేటుగా పండుతుంది అనుకుంటా, ఇంకా పంటకు రాలేదు, పంటకు రాకుండా ఎలా తినగలను అని చెప్పి తన పంటలో ఉన్న కొంత క్యారెట్లు తినేసి వెళ్ళిపోయింది. మరునాడు గాడిద పొలంలోకి వచ్చింది. గాడిద తెలివిగా అన్ని రకాల పండ్ల తోటను వేసిందే, కూరగాయలు కూడా వేసిందే. పండ్ల కన్నా కూరగాయలే ఎక్కువగా ఉన్నాయి, నాకు ఇవి బాగా నచ్చాయి, నేను ఈ తోటలో కూడా తినాలి అని నక్క అనుకుంటూ ఉంది. గాడిద వచ్చేలోపుకి కొంత తింటాను అని తినటం కూడా ప్రారంభించింది. అలా కొంచెం తింటూ కొంచెం పాడు చేస్తూ ఉండగానే గాడిద అక్కడికి వచ్చింది. ఓ నక్క మిత్రమా, ఎందుకు నీ పొలాన్ని వదిలేసి నా పొలంలోకి వచ్చి తింటున్నావు అని గాడిద అంది. అదేం కాదు మిత్రమా, నేను పండించిన క్యాబేజీ పంట ఇంకా పంటకు రాలేదు, అది పచ్చిగానే ఉంది, పెద్దవి అవ్వలేదు, అలా చిన్న చిన్న వాటిని నేను ఎలా తినగలను, పంటకు రాకుండా తింటే అవి చాలా చేదుగా ఉంటాయి, నేను తినలేను మిత్రమా, అందుకని అప్పటిదాకా ఆకలితో ఉండగలనా, అందుకని నా మిత్రుడు నువ్వే కదా, నీ తోటలోకి వచ్చాను, కొంచెం తిన్నాను, ఇప్పుడు హాయిగా ఉంది మిత్రమా అంటూ గాడిదతో చెప్పింది. పోనీలే, మన మిత్రుడే కదా, మనం తప్పితే ఎవరం పెట్టగలం, మన కాడికి వచ్చి తినకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి తింటారు అని గాడిద ఆలోచన చేసింది. గాడిద మంచితనం తెలిసే నక్క కావాలని సగం తింది, సగం పాడు చేసింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత మేక గాడిద దగ్గరికి వచ్చింది. గాడిద, నువ్వు దాని చేలోకి ఎందుకు రానిచ్చావు, అది తినదే కాక పాడు చేసిందంట కదా అని అడిగింది. పోనీలే మిత్రమా, మన మిత్రుడేగా, సరి చేస్తే చేయని, దాని పొలంలో కూడా పంట ఉంది కదా, మనం వెళ్తే తిందాం, దానికి ఏమైంది, తినివదా ఏంటి, తనను మన పొలంలోకి రానిచ్చినప్పుడు మనల్ని కూడా తన పొలంలోకి రానివ్వాలి, అంతే కదా మరి, వెళ్దాం, సమయం వచ్చినప్పుడు వెళ్దాం, తన పంట కొద్ది రోజుల్లోనే వస్తుంది అని విన్నాను, వెళ్దాంలే మనం కూడా అని గాడిద మేకతో నచ్చ చెప్పింది. కానీ మేక ఎంతో కోపంతో ఊగిపోతుంది. ఎందుకంటే తన పంట ఆల్రెడీ వచ్చేసింది, ఎప్పటికో రాదు, వచ్చింది, కానీ అది మనకి ఎక్కడ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మనకంటే ముందుగా తానే వచ్చి మన పంటలు తినేసింది. తన పంటను దాచిపెట్టుకుంది, కానీ మన పంట దగ్గరకు వచ్చి మన పంటను తినేస్తూ పాడు చేస్తూ ఉంది. దీన్ని ఎలా సహించగలం, దానికి సరైన బుద్ధి చెప్పాలి, ఇకపైన అలా చేయకూడదని దానికి తెలిసి వచ్చేటప్పుడు చెప్పాలి అని మేక అంది. సరే పద, నీ మాటకు నేను ఏనాడని ఎదురు చెప్పానా, పద అని చెప్పేసి వెళ్ళి కుక్కను కూడా తీసుకొని వచ్చారు. ఇక గాడిద, మేక, కుక్క ఈ మూడు క్యాబేజీ తోటలోకి వచ్చేసాయి. వాటికి నచ్చినట్టు తిరుగుతున్నాయి, తింటున్నాయి, పాడు చేస్తున్నాయి. తాను చేసిన పనికి బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. అప్పుడే నక్క అక్కడికి వచ్చింది. మిత్రులారా, నా దగ్గరికి మీరు ఎప్పుడు రారే, నేనే మీ దగ్గరికి ఎప్పుడు వస్తుంటాను, మీరు ఇప్పుడే వచ్చారు, ఎందుకలా అని నక్క వాటిని అడిగింది. హా, అదేమిటి మిత్రమా అలా అంటావు, నువ్వెప్పుడు మా తోటల్లోకి వచ్చి స్వతంత్రంగా తింటావు, నేను మీ తోటల్లోకి రాకూడదా, పైగా ఇవాళ నీ పుట్టినరోజు, నువ్వు విందిస్తావనే మేమందరం కలిసికట్టుగా వచ్చాము, నీకు సర్ప్రైజ్ చేయాలని, సర్ప్రైజ్ బాగుందా అని నక్కను అన్నాయి. పుట్టినరోజు సందర్భంగా వచ్చాయి కాబట్టి నక్క వాటిని ఏమీ అనలేకపోయింది. పైగా విందు అని చెప్పాయి, అంతకుముందు అవి దాని ఆహారాన్ని తినేసాయి కాబట్టి ఇప్పుడు అవి వచ్చి దీని ఆహారాన్ని తినేస్తున్నాయి. ఏమీ చేయలేక, వద్దనలేక, సంతోషంగా తినమని చెప్పలేక నలిగిపోయింది. పిల్లలు,
మీకు ఈ గాడిద, మేక, కుక్క, నక్క కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో